సఖీస్ అండ్ సకాస్ వెల్కమ్ టు మై ఛానల్ పీడి విత్ విఎస్కే. ఈరోజు మన డే 67. సో ఈరోజు అయితే ఐ గాట్ మై పీరియడ్. సో అందుకే అండ్ దట్ కొంచెం కోల్డ్ కాఫ్ బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అస్సలు బాగున్నప్పుడు మనం ఏం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి. బట్ మనం ఏం చేస్తాం, రెస్ట్ తీసుకో ఇంకా బాగుండేలాగా చూసుకుంటాం. సో బాడీ వీక్గా ఉంది, ఆల్రెడీ బాడీ వీక్నెస్ కోసం రెస్ట్ తీసుకుంటాను. దాంతోపాటు అలాగే మనకి కొంచెం మెడిటేషన్ చేసే అలవాటు ఉంది కాబట్టి మెడిటేషన్ కూడా చేస్తాను. బట్ దాంతోపాటు ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ స్కిన్ ప్రెప్. ఎస్, ఫైన్ ద లైట్లో ఇది కూడా ఒక పార్ట్. నేను ప్రతిసారి మీకు అది చెప్దాం అనుకుంటున్నాను, బట్ ఐ వాజ్ స్టిల్ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడంతో అది ఇగ్నోర్ చేయడం మూలన ఇది మిస్ అయిపోతున్నా ప్రతిసారి. సో స్కిన్ ప్రెప్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మీరు నా ఫేస్ చూస్తుంటే ఐ హ్యావ్ అ డార్క్ సర్కిల్స్ హియర్ అండ్ ఈ మౌత్ చుట్టూ బ్లాక్నెస్ ఉంది అండ్ కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ లాగా ఉంది. సో నా స్కిన్ కొంచెం ఈవెన్ టోన్ అవ్వాలి అండ్ కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి టుడే ఐఎమ్ గోన్ షేర్ విత్ యూ ఆల్. ఈ ఫేస్ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చు, మెన్ ఉమెన్ ఎవరైనా వేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ లేదు. సూపర్గా పనిచేస్తుంది. వీక్లీ ట్వైస్ కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ ఎలాగైనా పెట్టుకోవచ్చు. అసలు రోజు పెట్టుకునే ఇంకా మంచిది. దేర్ ఆర్ ఓన్లీ సింపుల్ ప్రొడక్ట్స్, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ బిఫోర్ నేను మీకు చేంజ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాం. ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటే ఈ అవతారంలో కొంచెం కష్టం కదా. కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. యూజ్ యువర్ హెయిర్ బ్యాండ్స్, అప్పుడప్పుడైనా తీయండి అండ్ దెన్ టైట్ యువర్ హెయిర్ అండ్ ఒక క్లిప్ పెట్టండి సో దట్ హెయిర్ మొహం మీద పడకుండా ఉండాలి. బాగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు పడుకోవచ్చు కదా. ఎస్, పడుకోవచ్చు, బట్ స్కిన్ ప్రెప్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఛాలెంజ్ ఏంటంటే ఆ మాస్క్ పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా కూర్చోను. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ హెయిర్ స్టైల్ ఇదే, హెయిర్ పడకుండా అండ్ కీప్ ఏ సైడ్ ఆఫ్ యువర్ బొట్టు అండ్ దెన్ టేక్ ఏ బౌల్. నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి స్పూన్ అండ్ దీనిలో రైస్ ఫ్లార్ అంటే అందరికి తెలుసు, బట్ బీప్ పిండి. దీనిలో మనకు కావాల్సిన పదార్థాలు మిల్క్, వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ రోజ్ వాటర్. దట్స్ ఇట్. ఎక్కువ కష్టపడద్దు, నేను ఎక్కువ కష్టపడను కూడా. అండ్ హియర్ కమ్స్ ఆర్ రోజ్ వాటర్ అండ్ దెన్ ఆర్ క్యాప్సిల్స్ అండ్ దెన్ ఆర్ మిల్క్ విత్ మీగడ. ఎస్, అదేంటి ఇంత సింపుల్గా, ఎలా ఇంత సింపుల్ వాటితోనే కదా. ఇది మిల్క్, ఏదో వీడియో కోసం అని చెప్పి తీసుకున్నా కానీ మనకు అంత సినిమా లేదు యాక్చువల్లీ, అంత కష్టపడాను నేను. సో యూ జస్ట్ పోర్ సమ్ మిల్క్, వైటమిన్ ఈ క్యాప్సూల్. ఇంత ఫ్లోర్ కూడా అవసరంలా, ఇది ఇద్దరికి సరిపోయింది. నేను ఒక్కరికి అయితే దీనిలో హాఫ్ చాలు. సో టేక్ వన్ క్యాప్సూల్ ఫస్ట్. సో ఈ క్యాప్సూల్ ఫస్ట్ ఇది వేసేసుకుందాం. దీనిలో చూసారు అంటే ఇన్స్టాగ్రామ్లోనే మనకు వస్తున్నాయి కదా, దానిలోనే చూసాను అనమాట. ఈ క్యాప్సూల్ ఒకటి వేసేయాలి, ఇట్స్ ఇనఫ్. సో మిగిలిపోయిందని ఇగ్నోర్ చేయొద్దు, జస్ట్ అప్లై టు యువర్ లిప్స్ అండ్ ఐబ్రోస్. మంచిగా పనిచేస్తుంది వైటమిన్. ఇది అస్సలు వదలద్దు, ఎక్స్ట్రాస్ కూడా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా ఐ జస్ట్ డోంట్ కేర్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ప్రోడక్ట్ కాబట్టి మొత్తం జస్ట్ అప్లై ఇట్, ఓకే. డోంట్ ఇగ్నోర్ ఇట్, ఓకే. ఇది చాలా మంచిది కాబట్టి. అండ్ ఎవరైతే కొంచెం నాలాగా స్కిన్ ఉన్నోళ్ళు కొంచెం బాగుండాలి, ఫంక్షన్స్ వస్తున్నాయి కదా మనకి, వాటిలో బాగుండాలి అనుకుంటున్నారు, జస్ట్ డూ దిస్ అప్లై దిస్ ఫేస్ వాష్ ఏంటి, ఫేస్ ప్యాక్. అండ్ ఐఎమ్ పోరింగ్ సమ్ మిల్క్ విత్ మీగడ. మిల్క్ తర్వాత రోజ్ వాటర్ అస్సలు మర్చిపోవద్దు. కొంచెం మిల్క్, కొంచెం రోజ్ వాటర్ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది. మిల్క్ వాసన అండ్ ఫ్రేగ్రెన్స్ అందరికీ నచ్చదు కాబట్టి రోజ్ వాటర్ యాడ్ చేశాను. సో దీన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ వెల్ ఇది చూడటానికి సెర్లాక్ లాగా ఉంటుంది, అలా అని చెప్పి తినేయండి. తినేబాకండి, ఇదేంటి నీ తలకాయ, తినకండి, ఓకే. నేను మీకు డీటెయిల్గా అంతా చూపిస్తాను దీనిలో. యాక్చువల్లీ ఇవన్నీ చేయడం నాకే కొత్తగా ఉంది, ఏందో
I'll add some rose water. కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో కూడా చూపిస్తాను. నేనైతే ఇంత థిక్గా కాకుండా కొంచెం పలుచగానే పెట్టుకుంటా, ఎందుకంటే ఇది వైట్ మినీ వేస్తాం కదా, ఆరిపోయాక అది ఎలా ఉంటుందంటే ఆ కన్సిస్టెన్సీ అనేది డ్రై ప్యాచిల్గా ఊడిపోదు, మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో కొంచెం మిల్క్, కొంచెం అది ఇది మొత్తం యాడ్ చేసుకోవడమే. అండ్ యా, అయ్యో పాలిక అయిపోయింది, కొంచెం బెండేసి ఏం చేయాలంటే టేక్ సమ్ కాటన్ అండ్ రోజ్ వాటర్ ఉంది కదా, దాన్ని కొంచెం స్మెల్ బాగుంది, చాలా బాగుంది. కొంచెం తొడవండి, మొహం మీద ఏ మురికి ఉన్నా పోవాలి. సో జస్ట్ క్లీన్, దట్స్ ఇట్. కొంచెం క్లీన్ చేస్తే బెటర్. మీరు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకుంటున్నారు? ఎందుకు వేసుకుంటున్నా అంటే ఏం చెప్తాం, జస్ట్ ఫర్ గుడ్ స్కిన్ కేర్, దట్స్ ఇట్. జస్ట్ ఫర్ గుడ్ స్కిన్ కేర్, గుడ్ స్కిన్ కేర్. బికాజ్ ఐ హ్యావ్ అన్ఈవెన్ స్కిన్ టోన్. అది పోవాలంటే ఏం చేయాలి? అది పోవాలంటే ఏం చేయాలి? వేరే కాటన్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అసలు కాటన్ లేదు నా దగ్గర, అదే బాధాకరమైన విషయం. ఇదే లాస్ట్గా దొరికింది ఫ్రెండ్స్, ఏదో మేనేజ్ చేసిన. బట్ యా, వావ్, మంచి స్మెల్ వస్తుంది నా స్కిన్. కొంచెం మురిగ్గా అయింది, దీన్ని మాత్రం పక్కన పడేయండి. సో ఇప్పుడు మన ఫేస్ ప్యాక్, దీనిలో ఏమేమి మిక్స్ చేస్తానో చెప్పాను కదా, ఇలా సేమ్ సెర్లాకే పాలు అండ్ వాట్ వి కాల్ వైట్ మినీ అండ్ రోజ్ వాటర్తో కొంచెం మొత్తం క్లెన్స్ చేసుకున్నారు కదా. క్లెన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు బ్రష్ ఉంటే బ్రష్ వాడని, నేనైతే చేతితోనే పెట్టుకుంటా. ఇది నేను చెప్పాను కదా, ఇది నాకు ఒక్కదానికే కాదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా పెడతాను నేను. సో ఈ ఫేస్ ప్యాక్ వాజ్ రియలీ గుడ్. యాక్చువల్లీ నాకు బాగాలేదు, మా వాళ్ళు ఇప్పుడు ఇది చూసారంటే బాగుందని మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకోకుండా నీకు ఎందుకు అని అంటారు. బట్ అయినా యాజ్ అ దూల్ ఫెలో ఐ కెన్ నాట్ బీ కామ్ అండ్ టేక్ రెస్ట్. ఎందుకు? నేను నన్ను చూసుకునే చిన్న అవకాశాన్ని కూడా వదులుకోను. ఇదే నా లోగో. లోగో అంటారా, దాన్ని ఏమంటారో నాకు తెలియట్లా. ఐ డోంట్ నో వాట్ వి కాల్.
అదనమాట సంగతి. యూ కెన్ సీ మై ఫేస్ నౌ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది ఏంటి అని. సో డూ యూ గెట్, అండ్ ఈ ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిలీగా ఉంటుంది, ఎందుకంటే మిల్క్లో ఉన్న మీగడ వేసాం కదా. సో అందుకని డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. అండ్ వైట్నింగ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైతే వైట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ యూ కెన్ అబ్జర్వ్ ద షైన్ ఇన్ మై ఫేస్. సో యా, ఇంకొక చిన్న స్కిన్ కేర్ ఒకటి లిప్స్కి చెప్తాను, చాలా సింపుల్ది అది కూడా. అండ్ విల్ అండ్ అది చెప్తాను కదా, ఏం లేదు, హనీ అండ్ షుగర్, టేక్ ఇట్ ఇంటూ యువర్ పామ్. ఓకే, పామ్ మీద తీసుకొని జస్ట్ అప్లై ఇట్ ఆన్ యువర్ లిప్స్. జస్ట్ అప్లై ఇట్ జెంట్లీ. ఇలా కొంచెంసేపు వదిలేయండి. See, you can see my before lips and now. ఇది ఇలా చేయడం వలన యువర్ లిప్స్ విల్ గెట్ ప్లంప్ అండ్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. దిస్ ఈజ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, ఇద్దరు వాడచ్చు. నేను ఇప్పుడు చెప్పే ఫేస్ ప్యాక్ అండ్ లిప్ స్క్రబ్ ఇద్దరు వాడచ్చు, ఒకరికి అన్నట్టు ఏం లేదు. సో ఈరోజు అయితే ఐ టుక్ మై స్కిన్ కేర్. ఇట్ వాజ్ రియలీ గుడ్ థెరపీ ఫర్ మీ. అండ్ మెడిటేషన్ అంటారా, కమింగ్ టు అవర్ మెడిటేషన్, నేను ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను కదా, పెట్టుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఫుల్లీ రిలాక్స్డ్ అండ్ బీ లైక్ కామ్గా ఉన్నాను. లైక్ ఐ ఎంజాయ్డ్ దట్ లైక్ కామ్నెస్ ఇన్ మీ. సాంగ్స్ పెట్టుకున్నాను, ప్రశాంతంగా కూర్చున్నాను. ఐ జస్ట్ బీయింగ్ కామ్ అండ్ రిలాక్స్ మై మైండ్. అండ్ యా, అదైతే మెడిటేషన్ అలా కదా. ఈరోజు అయితే అలా జరిగింది మన డే 67. ఐ హ్యావ్ డన్ మై స్కిన్ కేర్, వెరీ గుడ్ స్కిన్ కేర్, అండ్ విచ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ మీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ BD with VSK. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ద బిలో బికాస్ యువర్ కమెంట్స్ బూస్ట్ మీ సో మచ్. అండ్ ఇవి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కమెంట్ డౌన్, వీ వాంట్ మోర్ అని చెప్పి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. యూ నో మై డియర్ సెకండ్ సకాస్, I always love you. Bye bye. Stay tuned for tomorrow.